తమిళనాడు కళ్లకురిచి కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 40 మంది కన్నుమూశారు. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో 109 మంది చికిత్స పొందుతున్నారు. కల్తీసారా ప్రభావంతో కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలమవుతుండటంతో నిపుణులైన వైద్యులను రంగంలోకి దింపారు. విళుపురం, సేలం, తిరుచి, తిరువన్నామలై జిల్లాలోని వైద్య కళాశాలల వైద్యులను తరలించి చికిత్స అందిస్తున్నారు. కళ్లకురిచి ఘటనకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అక్కడి నుంచి తరలించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ మద్యం తయారీ, విక్రయాలు అధికార డీఎంకే కార్యకర్తల ఆదేశానుసారం జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించాలని తమిళనాడు భాజపా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరింది. స్టాలిన్ అసమర్థ పాలన వల్ల కల్తీ సారాకు 2 ఏళ్లలో 60 మందికి పైగా బలయ్యారని భాజపా నేత అన్నామలై ఆరోపించారు. హూచ్ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ స్టాలిన్ సీఎం పదవి నుంచి వైదొలగాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది. జూన్ 24న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. పళనిస్వామి ప్రకటించారు.